హైదరాబాద్లో కుక్కల రక్తంతో బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్య మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. అయితే ఇది మేము బిజినెస్ చేయట్లేదు, మేము సేవ చేస్తున్నామని చెప్తున్నారు పెట్ కేర్ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ గారు. ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరేమో కుట్ర అంటున్నారు, వేరే వాళ్ళేమో మీరు మొత్తం కుక్కల రక్తంతో బిజినెస్ చేస్తున్నారు, స్ట్రీట్ డాగ్లను తీసుకొచ్చి కూడా వాటిని పెట్ ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ కుక్కలకు కూడా రక్తం ఎక్కిస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి అవాస్తవం అండి. ఖచ్చితంగా స్ట్రే డాగ్స్కి ఇండి డాగ్స్కి ఓనర్స్ ఉన్న వాటికి చాలా తేడా ఉంటుంది. ఇవి ఒక ఇండి డాగ్ కనబడగానే స్ట్రే నుంచి ఎత్తుకొచ్చినట్టు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన ఓనర్స్ కానీ డోనర్స్ కానీ ఉంటారు. వాళ్ళ కన్సెంట్తోనే ఏదైతే హ్యూమన్లో ఎలాగైతే మనం అన్ని రక్త పరీక్షలు చేసిన తర్వాత దానికి సంబంధించి పూర్తిగా బాగుంటేనే ఎక్కిస్తాము. అలాంటిది ఒక వీధిలో ఉన్న ఆ డాగ్స్ని మనం ఖచ్చితంగా అలాంటిది చేయలేదని ఖచ్చితంగా చెప్తాం. అంటే ఎందుకు మరి ఇట్లా మీడియాలో ఎందుకు వైరల్ అవుతుంది? ఆ ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఎవరు చేసి ఉంటారు ఇవన్నీ? నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు కూడా మీడియా మిత్రులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఏ ఆధారం లేకుండా మీరు వేసి ఇప్పుడు దీని అంతటి కారణమయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. ఆ తర్వాత మా చుట్టూ కెమెరాలు ఉన్నాయని ఇదంతా జరుగుతుందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఒక బాధ్యత గల పౌరునిగా మీ అందరికీ వాస్తవాలు చెప్పాలని ఈరోజు నేనే ముందుకు రావడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాక కేవలం మీ పైన ఎందుకు ఇట్లా మీ ఫోటోలు, మీ హాస్పిటల్ ఫోటోలు, మీ హాస్పిటల్ ఇట్లా జరిగిందని చెప్పేసి ఎందుకు అలిగేషన్స్ పెట్టారు? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అన్ని దగ్గర జరుగుతుందండి. ఖచ్చితంగా వీక్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా రిపోర్ట్స్ చదివినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మేబీ ఇక అది నా దురదృష్టం అనుకోవాలి. ఇక అంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారు? డెఫినెట్గా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు. మేబీ వాళ్ళు పాపం ఏం చదువుకొని ఒక అసిస్టెంట్గా ఒక డిప్లొమా కూడా లేకుండా చేసి అది మళ్ళీ డాగ్ అంటే ఏంది, బ్లడ్ అంటే ఏంది, ఒక మెడిసిన్ అంటే ఏంది ఏం తెలియని ఒక వ్యక్తి మాట్లాడి ఇదంతా ఇంత వ్యవస్థని పానిక్ చేస్తుంటే, ఇంత చదువుకున్న అందరం వ్యక్తులుగా దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక చదువుకున్న అందరం ఏముంటుంది ఖచ్చితంగా దీంట్లో ఆధారాలు ఏముంటాయి. ఒక పిల్లోడు మాట్లాడితే మనం చూసాము పాల్గారు అని, ఎంత పాపం ఆయన బాధపడుతున్నాడు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మేము ఎన్నో చేస్తున్నామండి. దయచేసి తప్పుడు వార్తలను మాత్రం ప్రచురించొద్దని అందరిని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. మీకు అసలు బ్లడ్ బ్యాంక్ ఉందా మీ దగ్గర? బ్లడ్ ఎట్లా స్టోరేజ్ చేస్తారా మీరు? అసలు మా దగ్గర ఎలాంటి బ్లడ్ బ్యాంక్ లేదండి. మేము ఎలాంటి బ్లడ్ స్టోర్ చేయము. ఎలాంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా డోనార్స్ని తెచ్చుకున్నా, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ఇస్తే మాత్రమే మేము బ్లడ్. అంటే మీ మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పేసి యానిమల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు కొన్ని షాంపిల్స్ కూడా దొరికాయి, కొన్ని బిల్స్ కూడా దొరికాయని చెప్తున్నారు. మీరు దాదాపు 18,000 20,000 వరకు కూడా ఛార్జ్ చేసినట్టు కూడా కొన్ని బిల్స్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం అండి. మా సిస్టమ్ హ్యాక్ చేసినట్టున్నారు. అది సంథింగ్ ఏదో జరుగుతుంది. ఈ కుట్రలను ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా బయటకు తీసుకొస్తాం. అంటే మీరు గవర్నమెంట్ డాక్టర్ అని కూడా చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ కూడా బయట ఇట్లా మళ్ళీ వేరే క్లినిక్ పెట్టుకోవచ్చా? నేను ఒక ప్రాక్టీసింగ్ ఇక్కడ సర్జన్ అని, నా డ్యూటీ అవర్స్ తర్వాత ఖచ్చితంగా నేను వచ్చి చేస్తాను. దీని మీద న్యాయ పోరాటానికి కానీ ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు? ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టును అప్రోచ్ అయినాము, పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినాము, కేసులు వాళ్ళ మీద ఫైల్ చేయడం జరిగింది. దీనిలో ఎంతవరకు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఈ పేరుని కావాలని ఏదైతే పోగొట్టిందో వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ద్వారా మాత్రం శిక్ష పడేలాగా చేస్తామని మీడియా ముఖంగా కోరుతాం. అయితే మా హాస్పిటల్లో ఎట్లాంటి బ్లడ్ అయితే అమ్ముకోలేదు, కేవలం మేము సర్వీస్ ఓరియంటెడ్గా మేము ఇక్కడ పనిచేస్తున్నాం, కానీ మాకు ఇట్లాంటి ఏది తెలియదు, మా పైన ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా డాక్టర్ వెంకట్ అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.